కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరు కానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ వర్చువల్ గా తెలుపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎంతసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకోనున్నారు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా ఈరోజు అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే వారి తరపు న్యాయవాదులు కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది. మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే వ్యక్తిగత కారణాలతోటి విచారణకు హాజరు కాలేకపోతున్నాను, వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా న్యాయస్థానంలో మెన్షన్ చేయడం జరిగింది. న్యాయస్థానం దాన్ని అంగీకరిస్తుందా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు అల్లు అర్జున్ వేసినటువంటి బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల 24వ తారీఖున అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టులో మూవ్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు ఈరోజు విచారణ కొనసాగిస్తుంది. ఈ బెయిల్ పిటిషన్లో ఇప్పటికే ప్రతివాదులుగా ఇటు చిక్కడపల్లి పోలీసులతో పాటు హైదరాబాద్ సిపిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసి వారి యొక్క వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 వారాల పాటు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే 10వ తారీఖు వరకు కూడా మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ఉండబోతున్నాడు. ఈలోగా అతనికి రెగ్యులర్ బెయిల్ వస్తే మాత్రమే తను బయట ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే మాత్రం మరోసారి న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా సరెండర్ అయ్యి ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో అయితే మాత్రం బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. మరికొద్దిసేపట్లో రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా నాంపల్లి కోర్టు విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ రోజుకి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్, ఒక్కరోజు రిమాండ్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ రోజుకి 14 రోజుల పాటు రిమాండ్ ముగుస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఈరోజు హాజరు కావాలి, కానీ తన వ్యక్తిగత కారణాలు చూపించి వర్చువల్గా అటెండ్ అయ్యేందుకే తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది. న్యాయస్థానం మరికొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోబోతుంది. ఒకవేళ వర్చువల్గా అటెండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వకపోతే నేరుగా జూబ్లీహిల్స్ తన నివాసం నుండి మనం చూస్తున్నటువంటి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు అల్లు అర్జున్ నివాసానికి కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఒకవేళ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు నాంపల్లి కోర్టుకు వెళ్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుండి పోలీస్ ఎస్కార్ట్ ద్వారానే నాంపల్లి కోర్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వర్చువల్గా న్యాయస్థానం అనుమతించినట్లయితే వర్చువల్గా అటెండ్ అవుతారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ అంశాన్ని ఇప్పటి వరకు నాంపల్లి కోర్టుకి తెలియజేయలేదు. కాబట్టి ఇప్పుడు 14 రోజుల రిమాండ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. కాబట్టి రిమాండ్ పొడిగింపు జరుగుతుంది. కాబట్టి ఈ పొడిగించేటువంటి సమయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది మరో మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం 2 అంశాలకు సంబంధించి ఈరోజు విచారణ కొనసాగుతుంది. మొదటిదైతే మాత్రం రిమాండ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం జరిగేటువంటి విచారణ. రెండో పిటిషన్ అయితే మాత్రం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయవద్దు, ఇందులో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉంది, అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది, రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది, ఆమె కుమారుడు కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విచారణ దశలో
బెయిల్ మంజూరు చేస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు కూడా ఒక కౌంటర్ దాఖలు చేస్తామనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చిక్కడపల్లి పోలీసులు వేసేటువంటి కౌంటర్, మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదన విన్న తర్వాత నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయకపోతే వెంటనే తెలంగాణ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారనేది మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లో బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ అండ్ ప్రవీణ్, వర్చువల్ గా అటెండ్ అవ్వచ్చు విచారణకు అని చెప్పేసి అనుమతి వస్తే గనుక అక్కడ పోలీసులతో పాటు ఇంకెవరెవరు ఉండొచ్చు అంటారు? ఎగ్జాక్ట్గా అయితే వర్చువల్గా అటెండ్ అవ్వడానికంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది లోయర్ కోర్టు. కాబట్టి లోయర్ కోర్టులో తన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. తన వ్యక్తిగత కారణాలు చూపించి ఒకవేళ న్యాయస్థానం అనుమతించినట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ మాత్రమే వర్చువల్గా అటెండ్ అవుతాడు. వాళ్ళ తరపు న్యాయవాదులు ఇప్పటికే న్యాయస్థానానికి చేరుకోవడం జరిగింది. అల్లు అర్జున్ మామ కూడా ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి కూడా న్యాయస్థానానికి చేరుకున్నారు. కాబట్టి కేవలం వర్చువల్గా అనుమతిస్తే మాత్రం ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ మాత్రమే వర్చువల్గా వస్తారు. మిగిలినటువంటి న్యాయవాదులు కావచ్చు, ఇందులో సాక్షులు కావచ్చు, ఇతరత్ర ఎవరికి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా ఇన్ పర్సన్గానే న్యాయస్థానానికి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే న్యాయస్థానానికి చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే అంశాలన్నిటిపైన కూడా వాదనలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అండ్ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరవ్వాలి అని చెప్పారు. కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే వర్చువల్ గా పర్మిషన్ ఇవ్వడానికి అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఇచ్చే అసలు పర్మిషన్ ఎందుకు వచ్చింది ఆయనకి? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటి వరకు వాళ్ళ తరపు న్యాయవాది చెప్తున్నటువంటి అంశాలు అయితే మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా న్యాయస్థానంకు వచ్చినట్లయితే కొంత సెక్యూరిటీ రీజన్స్ ఉండబోతున్నాయి, శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉంటుంది, పెద్ద సంఖ్యలో వాళ్ళ అభిమానులు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరోవైపు కొన్ని వ్యక్తిగత కారణాలతోటి తను విచారణకు హాజరు కాలేకపోతున్నాడు. ఖచ్చితంగా వర్చువల్గా అయితే విచారణకు హాజరు అవుతాడు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ రీజన్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం వర్చువల్గా అనుమతిస్తుంది. లేదు వ్యక్తిగతంగానే రావాల్సి ఉంటుంది, వ్యక్తిగతంగా ఇన్ పర్సన్గా కోర్టు ముందు రావాల్సి ఉంటుందని న్యాయస్థానం చెప్తే మాత్రం ఖచ్చితంగా అతను కూడా వ్యక్తిగతంగా విచారణకి న్యాయస్థానానికి రావాల్సి ఉంటుంది. తర్వాతనే వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో న్యాయస్థానం కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.